హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్స్ ఫుడ్ డైరీస్. ఇవాల్టి రెసిపీ బుడంకాయ పచ్చడి. దీనికోసం బుడంకాయల్ని తీసుకొని అటు ఇటు కట్ చేసుకొని కొద్దిగా చెక్కు తీసుకొని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతో పాటుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 10 to 12 ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, ఇంగువ, మెంతి పొడి వేసి బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు వీటిని రోటిలో వేసుకొని చిటికెడు పసుపు, తగినంత కల్లుప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న దాంట్లో నానబెట్టుకున్న చింతపండు వేసి నూరుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా దంచుకొని బుడంకాయ ముక్కలు కూడా వేసి దంచుకోవాలి. ముక్క మాత్రం కనిపిస్తూనే ఉండాలి, ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి స్పూన్తో కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, బుడంకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.